बहादुरगुड़ा में बीआरएस रहनुमा पटलूला कार्तिक रेड्डी गिरफ्तार। शमशाबाद मंडल के बहादुरगुड़ा गांव में मुबैना तौर पर 650 एकड़ अराजी के हुसूल के मामले पर कशीदगी बरकरार, जहां किसानों और मुकामी देहातियों की जानिब से एहतजाज किया जा रहा है। इतलात के मुताबिक पुलिस ने कार्रवाई करते हुए मुतअद्दिद किसानों और देहातियों को हिरासत में लिया। मुतासरा किसानों और गाँव वालों से इजहार यकजहती के लिए बहादुरगुड़ा पहुंचने वाले बीआरएस रहनुमा पटलोला कार्तिक रेड्डी को भी पुलिस ने गिरफ्तार कर लिया। बादजा पुलिस उन्हें नंदीगाम पुलिस स्टेशन मुंतकिल कर दिया। తరతరాల నుంచి రైతుల భూమి ఎప్పటి నుంచో బహదూర్గూడకి ప్రభుత్వాన్ని నడుస్తున్నటువంటి టైటిల్ డిస్ప్యూట్ ఇప్పటి నుంచి కాదు 40-50 సంవత్సరాలు నడుస్తున్న టైటిల్ డిస్ప్యూట్. అసలు మీరెవరు, పోలీస్ వాళ్ళు ఎవరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి? కోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి, స్టేటస్ కో ఉంది ప్రభుత్వం దగ్గర. తెలంగాణలో దొంగలు పడ్డారు. ఏంది పరిస్థితి అంటే ఆఖరికి పేద మధ్యతరగతి కుటుంబాల భూములు ఎక్కడ ఉన్నాయి? 100 ఎకరాలు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా కూడా, ఇదే మండలంలో ఆక్రమించుకున్నా కూడా దాని జోలికి పోరు. కానీ పేద మధ్యతరగతి రైతుల భూములు దుక్కుకునే ఒక భూములని ఈరోజు ప్రభుత్వమే కబ్జాలు పెట్టి వాళ్ళది ఒక టైటిల్ డిస్ప్యూట్ ఇంకా ఉండగా దాని డిస్పోజల్ కాకుండానే వీళ్ళందరూ కంచెలు వేసి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? దీనికైనా ప్రభుత్వాలు ఉండేది, పేదల భూములు గుంజుకోవడానికైనా ప్రభుత్వాలు ఉండేది. ఏం చేస్తారండి ఈ భూములు గుంజుకొని? ఇప్పుడు అప్పట్లో వస్తుందా మీ బుల్లెట్ ట్రైన్? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మాటికి దీని మీద పెద్ద పోరాటమే చేస్తాం. చూద్దాం, ఇప్పుడు అధికారులు వస్తా అంటారు కానీ మాట్లాడి చూద్దాం. 500 ఎకరాల దాకా ఉంది, 650 ఎకరాలు ఉంది. ఎవరేసి వద్దని ప్రభుత్వం అందరు ఏ రికార్డు ఉందో చూస్తున్నారని అంటున్నా నేను. ఎవరెవరు ఆర్టీఓ ఎప్పుడో ఏదో రాసిపోతే అది వాళ్ళ భూములు అయిపోతాయా? సేతువారి నుంచి ఉన్నది ఇది బహదూర్గూడ రైతుల భూములు అని చెప్పి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, సర్వేలు చేసి వీళ్ళ పొజిషన్లు చూపించి అవును మీ భూమే మీకు ఇస్తాం పట్టాలని చెప్పి ఆర్టీఓలు, కలెక్టర్లు ఎన్నోసార్లు ఈ ఊరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారగానే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ కూడా మారిపోద్దా? అంటే తెల్లారక ముందుగా ఈ విధంగా 100 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు ఊర్ల నుంచి ఒక్కరిని కూడా బయటికి రాకుండా ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ పెట్టి అందరిని బయటికి రానియకుండా ఈరోజు భూములు కంచెలు వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారంట. ఇది ఏమైతుంది, 2-3 రోజులు మీరు ఇబ్బంది పడతారు అంతేగాని మళ్ళీ కోర్టు నుంచి అదే కంచెలు తీపిస్తుంది. రేపు ఆదివారం, అందుకే కోర్టు కూడా ఇలాగ అలవాటు అయిపోయింది ప్రభుత్వానికి. ఆదివారం శనివారం రాగానే కూడా భూముల హైదరాబాద్లను తీసుకొచ్చి ఇలా భూముల మీద పడడం ఇలాగ అలవాటు అయిపోయింది. ఆనవాయితీగా అదే జరుగుతుంది ఈరోజు ఇక్కడ కూడా. ఈ విధంగా చూడొచ్చు. వాళ్ళు మీరు ఇక్కడ ఉండాలి కదా సార్, సైట్ మీద పొజిషన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడ ఉన్నారని మీరు అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం. మీరు ఆ టెంట్ దగ్గర ఉంటే ఎలా? అరే మాకు సమాధానం చెప్పాలా? మీరు స్టేటస్గా ఉంది ప్రాపర్టీ మీద, మీరు ఎలా బలవంతంగా ఎలా లాక్కుంటారు ప్రాపర్టీ?